ఇప్పుడు చెప్పండి, రెండు జాతుల మనుషులు. ఒక జాతి ఏమో శ్రమ కలిగితే విధేయత చూపి లోబడి బెండయ్యే టైపు. ఒక టైప్ ఏమో, ఒక జాతి వాళ్ళేమో శ్రమ పెట్టినా మారనోళ్ళు. అర్థమైందా? ఇద్దరిని అదే విధంగా టచ్ చేస్తాడైతే నువ్వు దీనుడవు, దీనురాలు. ఎందుకంటే శ్రమ తగిలినప్పుడు నీవు దేవునికి లొంగావు, అదే నీ అదృష్టం. నువ్వు దేవునికి విధేయత చూపావు ఈ శ్రమ వలన. ఎంతమంది ఒప్పుకుంటారండి? దేవుని సహవాసానికి వచ్చిన వాళ్ళలో పెక్కుమంది శ్రమ కొలిమిలో నుండే నేను దేవుని పాదాల దగ్గరికి వచ్చాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అట్లా గదిలించండి. అది అందరూ శ్రమ కొలిమిలో నుండే వచ్చారు అంటే ఒప్పుకున్నారు. ఒక పట్టానైతే లొంగే పరిస్థితి వచ్చింది, అప్పుడు లొంగారు. మరి ఇప్పుడు కోపం రాలేదా దేవుడి మీద? ఏమయ్యా, నన్ను ఇట్ట రప్పించడానికి నాకు ఇన్ని బాధలు పెట్టాలా నువ్వు? ఏందయ్యా, ఒక తోముడు దోమేవాగా నన్ను అని నువ్వు అడుగుతావు అనుకో. ఆయన ఏమంటాడు తెలుసా? ఆ తోముడంతా నిన్ను ఆశీర్వదించాలనే బిడ్డ అంటాడు ఆయన. అదంతా నిన్ను దీవించాలనే. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనమందరం కృప పొందినట్లు మనకేం అవసరమైంది? ఆ శ్రమ మనల్ని ఎక్కడికి తీసుకొచ్చింది? దీన మనస్సుకు తెచ్చింది. ఆ దీన మనస్సు మనకు వచ్చుట ద్వారా మనకేమి లభించింది? కృప లభించింది. ఆ కృపలో మనకేమి లభించింది? సమస్తము లభిస్తాయి కృపలో. దీన మనస్సు గలవారికి దేవుడు ఏమిస్తానన్నాడు? కృపనిస్తాడు. అంతేకాదు, వారు హెచ్చింపబడటానికి దేవుడు డిసైడ్ చేశాడంట. దేవుడు దీనులను తెగ ఇష్టపడతాడండి. అంతేకాదు, వాళ్ళని హెచ్చించడానికి కూడా ఇష్టపడతాడు. అహంకారులనేమో అణగదొక్కుతాడు. ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులైన వారిని తప్పనిసరిగా హెచ్చిస్తాడు ఆయన. తిరుగుబాటు చేసిన సౌలును తొక్కాడు. ఆయన చేతి కింద దీన మనస్కుడై ఉన్న దావీదుని పైకెత్తాడు. ఆయన రాజయ్యాడు. ఓ రోజు మందసాన్ని తీసుకొని వస్తున్నారు. రాజవస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. మందసాన్ని తీసుకొని వస్తున్నారు. ఆ మందసం ముందు రాజైన దావీదు నాట్యం చేయటం మొదలుపెట్టాడు. దేవుణ్ణి ఆరాధించటం మొదలుపెట్టాడు. ఆ మందసం ముందు దేవుని ఆరాధించటం మొదలు పెడితే తన వస్త్రాలు, ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఊడిపోయిన సంగతి కూడా పట్టించుకోవటంలా. ఏమండి, చూడండి ఏ టైపులో ఆయన దేవుని. అదిగో చూడండి, తన ఒంటి మీద ఉన్న వస్త్రాలను కూడా పట్టించుకోవట్లే ఆయన. అవన్నీ పోయినాయి. ఆయన ఒక రాజు, కానీ రాజు అయి ఉండి అలాగున వస్త్రాలు పోయింది కూడా పట్టించుకోకుండా, వస్త్రాలను లక్ష్య పెట్టకుండా ఆయన నాట్యం ఆడుతూ ఉంటే, దేవుని మహింపరుస్తూ ఉంటే, భార్య మీకాలు చూసింది. మీకాలు చూసి మనసులో అసహ్యపడింది. ఈ లేబర్ సరుకు మొత్తం రాజులైతే ఇంతే ఉంటుంది. రాజు అంటే ఆ టీవీ, ఆ దర్పం, ఆ దర్జా, ఆ పొజిషన్ అది మెయింటైన్ చేయాలి. అది మా డాడీకి సరిపోయింది. మా డాడీకి
ఇదంతా గొర్రెలు కాసుకునేసరికి ఈ సరుకుని తీసుకొచ్చి రాజుని చేస్తే ఇంతే ఉంటుందని ఏమేమనుకుందో మహాతల్లి. మీ కాలు ఏ కాలు? ఏ కాలు? మీ కాలు. దావీదు భార్య అంటది కూడా, రాజు అయిన నీవు ఆ రాజదర్పాన్ని ప్రదర్శించకుండా హీనుడొకడు ప్రవర్తించినట్లు ప్రజల ఎదుట నువ్వు ప్రవర్తించావు, నీకు సిగ్గు అనిపించలేదా అని ప్రశ్నిస్తుంది ఆమె. అప్పుడు దావీదు ఏమంటాడో తెలుసా? మీకాలు గొర్రెలు కాసుకునేవాడిని నేను, అందరి చేత తృణీకరించబడ్డోండి నేను, అధోగతిలో ఉన్నోండి నేను, నా కుటుంబం ఏ పాటిది. కానీ నన్ను తీసుకొచ్చి తన ప్రజయగు ఇశ్రాయేలు మీద రాజును చేశాడు నా దేవుడు. మీకాలు, నీ తండ్రి సింహాసనాన్ని లాగివేసి నాకు ఇచ్చాడు నా దేవుడు. మీకాలు, ఈ ప్రజల మొత్తానికి నేను రాజుని, కానీ నా దేవునికి ఎప్పుడు నేను దాసునే. నా దేవుని ముందు నేను ఎప్పుడు దాసుండే పిచ్చిదానా. దీనులకు కృపనిచ్చే దేవుడు నా దేవుడు. నా దేవుని ముందు ఓవర్ యాక్షన్ చేయను. నా దేవుడు అన్నిటికంటే నాకు ముఖ్యం, అందరికంటే నాకు ముఖ్యం. ఇక ఆయన ముందు నేను ఏంటి అనేది కాదు, నేను దాసుండే. హీనుండి అన్నావు కదా, హీనుండే. ఆయన పాదాల చెంత నేను ఎప్పుడు హీనుండే, ఆయనకి ఎప్పుడు దాసుండే. నేను ప్రజలకి రాజునే, ఆయన నాకు రాజు, నా రాజాది రాజు. ప్రియులారా, ఆ విధంగా మనం కృప పొందినట్లు మనల్ని దీనులుగా ఆయన చేసి మనల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడండి. దీనుల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడు దేవుడు, అహంకారులను కాదు. అంతేకాదు, మూడో మాట ఏంటో తెలుసా? దీనుల దగ్గర ఉండటానికి ఇష్టపడతాడంట దేవుడు. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను ఆయన ఉండటానికి ఇష్టపడతాడంట. అది ఎంత అద్భుతమైన విషయమో. ఎవరైతే దేవుని ఎదుట దీన మనస్కులై ఉంటారో, ఎవరైతే దేవుని ఎదుట దీనులై నడుచుకుంటారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు, వాళ్ళతోనే ఉంటాడు దేవుడు. చెప్పండి, నీకేం కావాలి? కృప కావాలి. ఇంకేం కావాలి? ఫస్ట్ ఏదో చెప్పినట్టున్నాను, రక్షణ అండి, నిత్య జీవం అండి, పరలోక రాజ్యం అండి. ఏం కావాలి మీకు? పరలోక రాజ్యం. ఏం కావాలి? నిత్య జీవం. ఏం కావాలి? నిత్య రక్షణ. ఏం కావాలి? కృప కావాలి. ఇంకా ఏం కావాలి? దేవుడు నాతో ఉండాలన్నా కావాలా? దేవుడు నీతోనే ఉండాలా? అట్లయితే నువ్వు దేవుని ఎదుట దీన మనస్కుడవి, దీన మనస్కురాలివి కావాల్సి ఉంది. దీన్ని ఖచ్చితంగా సాధన చేయాలి మనం. మీకు గాలి ఇబ్బందిగా ఉందా? ఫ్యాన్ వేయమంటారా? ఇబ్బంది ఏం లేదు కదా? రైట్, ముగిస్తాలే, నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. కానీ ఈ మాటని దేవుడు మీకు తెలియజేయమని చెప్పాడు. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించడానికి ఒక కాలమును నిర్ణయించి పెట్టాడు. దాని పేరు తగిన కాలమట. ఎప్పుడైతే నీవు ఆయన ఎదుట దీన మనస్కురాలివై ఆయన ముందుకు వచ్చావో, నిన్ను హెచ్చించడానికి ఒక టైంను దేవుడు డిసైడ్ చేసి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నీ తలనెత్తుతాడు. తృణీకరించబడ్డ చోటని నిన్ను ఘనపరిచి ఆయన నిన్ను మహిమపరుస్తాడు. ఆయన మహిమపరుస్తాడు. దానికి ఒక టైం డిసైడ్ చేశాడు దేవుడు. దీనులను దాటిపోడు. ఇలాగా ఈ దీనులైన వారికి ఏమేమి సిద్ధపరిచాడో ఇన్నున్నాయి.
ఇన్నున్నాయి. ఇన్ని కాదు, ఇన్నున్నాయి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని చెప్పాడు. అర్థమైందా? ఆ దీన మనస్కులు భూమిని స్వతంత్రించుకుంటారట. అద్దె ఇంట నివాసం కాదు, నీకు సొంత స్థలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, సొంత నివాసాన్ని దేవుడు ఇస్తాడు. దరిద్రగొట్టు స్థితిలో, శాపగ్రస్తమైన స్థితిలో ఆట్టే నిన్ను ఉండనీయాడు ఆయన. నీ ఆత్మను రక్షించడానికి ప్రాణమే పెట్టిన దేవుడు నీ దేహానికి కావలసిన వాటిని తప్పనిసరిగా ఇస్తాడు. తగిన కాలాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన సమయం ప్రకారం ప్రతిదీ నీకు తప్పనిసరిగా అందుతుంది. ఎందుకంటే నువ్వంటే ఆయనకి ఇష్టం. దేన్ని బట్టి అంటే నువ్వు దీనురాలివి, నువ్వు దీనుడివి. ఎస్తేరు దీనురాలు, రాజుకు దయగలిగింది. ఆమెను చూస్తే హేగేకి దయగలిగింది, రాజు అంతఃపురంలో ఉన్న వాళ్ళందరికీ దయగలిగింది. ఏమిటి ఆమె ఆకర్షణ అంటే ఆమె దీనురాలు. ఆమె గర్వహృదయురాలు కాదు, అహంభావి కాదు, పెడద్రపతి కాదు, ఆమె దీనురాలు. ఆ దీనత్వమే పెద్ద ఆకర్షణ, ఆ దీనత్వమే పెద్ద అలంకరణ. స్త్రీకైనా పురుషుడికైనా దీనత్వాన్ని మించిన అందం, ఆకర్షణ ఇంకోటి ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. కృపావరాలు ఎవరికో తెలుసా? దీనులకే. ఈ ఒక్క మాట వినండి, ఈ ఒక్క మాట వినండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు మనసున పెట్టుకోండి. తప్పకుండా ఇవన్నీ దక్కుతాయి. అయితే ఇవన్నీ నీవు పొందినట్లు దేవుడు నిన్ను దీనురాలిగా, దీనుడిగా చేయాల్సి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృపా వరముల విషయంలో కూడా ఈ లాస్ట్ మాట వినండి. ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి, తెల్లార్దులు చెప్పొచ్చు. మ్యాటర్ అంత పెద్దది ఇది. దీన మనస్సు గలవారికి దొరుకు ప్రయోజనములు ఎన్ని అంటే అంత విస్తారంగా ఉన్నాయి అవి. ఇంతసేటి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ మనసుని మీరు సాధన చేస్తారని, దేవుని ఎదుట దీనులుగా నడుచుకుంటారని. కృపా వరములు చాలామంది మోకాళ్ళుని ప్రార్థన చేసి అడుగుతారు, కానీ దేవుడు చాలా మందికి ఇవ్వలా. ఎవరికి ఇస్తాడో తెలుసా? ఎవరు దీనులై ఉంటారో వారికి కృపా వరములను దేవుడు ఇస్తాడు. దీనులంటే ఏంటో తెలుసా? దీనులంటే ఏంటో తెలుసా? కృపా వరము అవతలి వ్యక్తి మీద పనిచేసి వాళ్ళ జీవితంలో కార్యం జరిగినప్పుడు ఆ మహిమను దేవునికి ఆపాదించి వారు దీనులై తగ్గించుకుంటారు చూడు, వాళ్లలో నెరవేరిద్ది కృపావరం. ఎంతమందికి అర్థమైంది? కృపావరాలు ఉన్నాయండి, 9 కృపావరాలు ఉన్నాయి. ఇంకా పెచ్చు కూడా ఉన్నాయి వరాలు. అవన్నీ దేవుడు మనకిచ్చి మనలో కార్యసిద్ధి కలుగజేయగలడు. నువ్వు ప్రార్థించినప్పుడు రోగి స్వస్థత పొందుతాడు. నువ్వు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థించినప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు. నువ్వు గద్దిస్తే దయాలు వెళ్ళిపోతాయి. నువ్వు ఆశువుగా మాట పలికితే దేవుని నామాన్ని బట్ట జరిగిద్ది. అయితే ఏ స్థితిలో జరిగిద్ది అంటే దీన మనస్సుని నీవు నేను మనం కలిగి ఉన్నప్పుడు అది నెరవేరిద్ది. ఎందుకంటే మీరు కావాలంటే బైబిల్ చూడండి, ఇంటికి వెళ్ళినాక. ఇప్పుడు వద్దులే. పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని పేతురు, యోహాన్లు శృంగారమున దేవాలయం దగ్గర స్వస్థపరిచారు. స్వస్థపరిస్తే జనమంతా గుంపు కూడా వచ్చి వాళ్ళని చుట్టేస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? కాళ్ళు ఎగరేలా. వాళ్ళందరూ వచ్చి వీళ్ళని వింతగా చూస్తుంటే వీళ్ళు సామాన్యులు కాదు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని బాగు చేశారు, స్వస్థపరిచారు, అబ్బో అబ్బో అనుకుంటా విభ్రాంతి నుండి చూస్తూ ఉంటే పేతురు ఏమన్నాడో తెలుసా? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి శక్తి ఇచ్చినట్టు మాకెళ్ళి ఎందుకు చూస్తున్నారు మీరు? మాకెళ్ళి కాదు, మీరు సిలువ వేసి చంపారు జీవాధిపతిని, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఆ యేసు నామంలో ఇతడు స్వస్థత పొందాడు. ఏ నామంలో? ఆ యేసు నామంలో స్వస్థత పొందాడు. శక్తి యేసు నామంలో ఉంది. స్వస్థపరచు శక్తి యేసు ప్రభుది, మాది కాదు అని బాహాటంగా ఒప్పుకున్నారు వాళ్ళు. పొగడ్తల్ని స్వీకరించాల. అపోస్తల కార్యంలోనే మరో చోట లుస్త్రలో బలహీన పాదాలు కలిగినటువంటి మనుషుని పౌలు స్వస్థపరిచినప్పుడు
అక్కడున్న వాళ్ళంతా పోగాయి. పౌలు బర్నబా ఇద్దరికి హెర్మే ద్యుపది అని పేర్లు పెట్టి దేవతలు మనిషి రూపంలో దిగొచ్చారని పూజారి ఎడ్లను తీసుకొచ్చి వాళ్ళకి బలివ్వడానికి సిద్ధపరిస్తే వాళ్ళు దాన్ని స్వీకరించలా. వాళ్ళు వస్త్రాలు దించుకున్నారు. వస్త్రాలు ఎప్పుడు దించుకుంటారో తెలుసా? ఎంతో బాధ కలిగితే గుడ్డలు దించుకుంటారు. ఈరోజు ఇంత కార్యం జరిగిందో లేదో ఎచ్చులకి గుడ్డలు దించుకుంటున్నారు. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత కార్యం జరిగింది జరిగి మనుషులను ఆపలేకపోతున్నాం. ఏమో ప్రార్థన చేస్తే ఎవరికన్నా తగ్గిందనుకో 20 మందికి చెప్పిద్ది. చూసావా ఆమెకి మొన్న చేశా, ఏంటిది ప్రార్థన, మొన్న ప్రార్థన చేస్తే పోయింది. వింటాడు నా ప్రార్థన, నేను అడిగితే ఆయన వింటాడు. మరి మరి మునగత్తెవి దిగావు అందుకని వింటాడు. మునగాడివి దిగా వింటాడు, వెనకేం చేస్తాడు? మరి నువ్వు సామాన్యమా నీతో కూడిన వ్యవహారం? అదే చెప్పాలి, ఎత్తి చెప్పకూడదు. అది స్వస్థత పొందిన వాళ్ళు వచ్చి అక్క ప్రార్థన చేసింది నాకు తగ్గింది అంటే, పిచ్చిదానా, అక్క ప్రార్థన చేస్తే తగ్గిందా? అక్క ప్రార్థన చేస్తే కృప చూపింది దేవుడు, స్వస్థపరిచింది దేవుడు, సాయం చేసింది దేవుడు. ఆయన మయంపరచో. నా పేరెత్తుతావే, నా పేరెత్తుతావే. నిన్ను స్వస్థపరిచింది నా ప్రభువమ్మా. ఆయన పేరు నజరేయుడగు యేసు. నా గురించి ఎత్తవాకమ్మా, నా గురించి ఎత్తవాకమ్మా. ఎత్తావంటే నేను చెడిపోతా. ఇంకొకళ్ళకి ప్రార్థన చేస్తే తగ్గదు. ఎందుకు తగ్గదంటే ఇక నేను ఉప్పొంగుతాను. వద్దమ్మా, ఆ పని చేయవాకమ్మా, నా పేరు ఎత్తవాకమ్మా. నేను అదే చాలా మందికి దండం పెట్టి చెప్పేది అది. మీరు కావాలంటే ఆదివారం సాక్ష్యాలు ఉన్నప్పుడు కూడా చూడండి. అన్న ప్రార్థన చేశాడు నాకు తగ్గిందన్న డైలాగ్ ఉండదు. తల్లిగారు ప్రార్థించిందట, దేవుడు ఆ ప్రార్థన విని అద్భుతం చేశాడని వాళ్ళ ప్రార్థనకు జవాబులు కానీ వాటిని మాట్లాడతారు. కానీ అన్న ప్రార్థన చేశాడు కార్యం జరిగింది, అన్న ప్రార్థన చేశాడు అట్ట జరిగింది ఇట్ట జరిగింది అని దాన్ని ఎత్త నేను. ఎందుకో తెలుసా? ఆ ప్రస్తావనలు వచ్చినాయి అనుకో, ఉప్పొంగటం జరిగింది అనుకో, తేడా పడతాం. అందుకే మీరు బైబిల్లో అపోస్తల కార్యములో భక్తులు అద్భుతాలు చేసిన ప్రతి ఘట్టంలో చూడండి, ఇంత కూడా వాళ్ళు ఉప్పొంగలేదు. వాళ్ళు దీనిలై ఉన్నారు. ప్రజలు వాళ్ళని ఘనపరిస్తే ఆ ఘనతని వాళ్ళు స్వీకరించలేదు, అది దేవునికి ఆపాదించారు.